లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ భ్రూణ హత్యల కేరాఫ్ గా మారుతున్న దందా బట్టబయలైంది. మెడికల్ షాప్ ముసుగులో స్కానింగ్లకి పాల్పడుతున్న ఘటన సూర్యాపేటలో వెలుగుచేసింది. సూర్యాపేటలో లింగ నిర్ధారణ పరీక్షలు కలకలం రేపుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూనే ఉన్నారు. కాసులకు కక్కుర్తి పడిన స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఈ దందా కొనసాగిస్తూ ఉన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలో మెడికల్ షాప్ ముసుగులో లింగ నిర్ధారణకు పరీక్షలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేటలో ఏడాదిన్నర కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. కొద్ది రోజులుగా సూర్యాపేట జిల్లాలో ఇది అక్రమ లింగ నిర్ధారణకు పరీక్షలకు అడ్డాగా మారింది. 2 రోజుల క్రితమే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ షట్టర్లో ఏదైతే మెడికల్ షాపు ముసుగులో ఇక్కడ అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మనం చూడొచ్చు, గత 10 ఏళ్లుగా ఇదే షాప్లో మహాగణపతి పేరుతో ఒక మెడికల్ షాప్ను అయితే నిర్వహిస్తున్నారు. ఈ మెడికల్ షాప్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో వేలాద్రితో పాటు ఇదే సూర్యాపేట పట్టణంలో పనిచేసేటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మేనేజ్మెంట్ స్థాయిలో పనిచేసేటువంటి నగేష్ కూడా ఇద్దరూ కలిసి ఇక్కడ అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. మెడికల్ షాప్ వెనుక భాగంలో ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అల్ట్రాసౌండ్ మిషన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మెడికల్ షాప్ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ కేటుగాళ్ళు మాత్రం ఇటువంటి దందాకైతే పాల్పడుతున్నారు. మనతో పాటు ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, మీకు తెలుసా ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు? 24 గంటలు బిజీగా ఉన్నటువంటి రోడ్డు, వస్తూ ఉంటే పోతూ ఉంటే ఇది మెడికల్ షాప్ అనేది కూడా తెలియదు. ఏవో నార్మల్గా వస్తూ ఉంటారు. అనేక మంది మహిళలు కనిపిస్తూ ఉంటారు. సహజంగా మేము ఏమనుకుంటామంటే మెడికల్ షాప్ కాబట్టి మందులు తీసుకోవడానికి వస్తారు, ఏదైనా అవసరాలు ఉంటాయని చెప్పేసి అన్నాను. కానీ ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నటువంటి విషయం నిన్ననే బయటకు వచ్చింది. దీన్ని సభ్య సమాజం అసహించుకునేలాగా ఉంది. ఈ లింగ నిర్ధారణ పరీక్షల మీద ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా దొడ్డిదారులు జరుగుతున్నాయి కాబట్టి కఠినమైన చట్టాలు తెచ్చి అసలు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జీవితంలో ఇలాంటి పనులు చేయకుండా ప్రభుత్వం సీరియస్గా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఒక సామాన్యుడు. ఇక్కడ మాత్రం అంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల షాపుల వాళ్ళు కూడా చెప్తున్నారు, కేవలం మెడికల్ షాప్ ముసుగులో ఇది జరుగుతున్నటువంటి దందాను అయితే మేము గుర్తించలేకపోయామని చెప్తున్నారు. దాదాపు సంవత్సరాల కాలంగా ఈ దందా కొనసాగుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, సూర్యాపేట.